మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క. యాదాద్రి భువనగిరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని పోచంపల్లి పట్టణం మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు చేయి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ చేపట్టారు. మనకు మంచినీటి వ్యవస్థ ఆ రోజు సరిపోను నీళ్ళు వచ్చే కార్యక్రమం మరి జరుగుతుంది. దానికి శాంక్షన్ చేసింది కూడా సీతక్క గారే అని చెప్పి వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పాలి. మనం మరి మంత్రి ఇవన్నీ కలిపి మన మున్సిపాలిటీనే 49 కోట్ల రూపాయలతోటి పనులు అవుతున్నాయి. మరి ఈరోజు మేము ఆ నిధులతోటి ఈ మున్సిపాలిటీలో మరి మాకు సంబంధించిన ఒక డ్రైనేజ్ వ్యవస్థకే 4 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. రోడ్లకు 2.5 కోట్లు పెడుతున్నాం. మరి అట్లనే శ్మశాన వాటికలకు 2 కోట్లు పెడుతున్నాం. కమ్యూనిటీ హాల్లకు 2 కోట్లు పెడుతున్నాం. అంటే అడిగిన వాళ్ళకి అడిగినంత ఇచ్చేస్తున్నాం. అంటే మున్సిపాలిటీ అంత పెద్ద మున్సిపాలిటీ కాదు, నిధులు ఇట్లు వచ్చినాయి, పెద్ద ఎత్తున వరదలాగా నిధులు వచ్చినాయి. ఏది అడుగుతా అక్కడ డ్రైనేజ్ అడిగితే డ్రైనేజ్, నీళ్ళు అడిగితే నీళ్లు, వాటర్ కనెక్షన్ అంటే వాటర్ కనెక్షన్. మరి అన్ని నలుమూలల ఆఖరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏదైతే ముక్తాపూర్ రేవన్పల్లి మధ్యలో ఉన్న డబుల్ బెడ్రూమ్ దగ్గర కూడా రోడ్లు లేకపోతే అక్కడ 1 కోటి రూపాయలు అక్కడ రోడ్లకు పెట్టినాం. తొందరగా డబుల్ బెడ్రూమ్లు కూడా కంప్లీట్ చేసి ఇచ్చే కార్యక్రమం కూడా ఈరోజు చేస్తున్నామని ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇవన్నీ మరి ఎట్లా జరిగినాయి మనకు ముఖ్యమంత్రి గారి నిధుల ద్వారా. మరి అట్లనే ఈ మంచినీటిది అక్క సీతక్క ద్వారానే జరిగింది. అది పెద్ద స్కీమ్, అది 210 కోట్లతో పని అది జరుగుతూ ఉంది. ఈరోజు మరి మీరు నిజంగా ఇది రావడం ఇక్కడ యాదృచ్ఛికమే. మేము ఎన్నోసార్లు చెప్తాం మీరు ఇచ్చిండ్రని. సో అక్క ముందు చెప్పే మరి అవకాశం ఈరోజు దొరికింది. సో చాలా సంతోషం. మరి ఇన్ని గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఓ పక్క 200 యూనిట్ల ఉచిత కరెంట్ అయితేంది, మరి ఉచిత బస్సు అయితేంది, ఇందిరా మిల్లు అయితేంది, రేషన్ కార్డులు అయితేంది, ఇవన్నీ గొప్పగా జరుగుతున్న సందర్భంగా సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఇవన్నీ జరుగుతున్న ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ అన్నకు, మరి సీతక్కకు మరి మనం అందరం కూడా ఈరోజు మనం అండగా ఉండాలి. మరి అభివృద్ధి కార్యక్రమాల్లో మరి చేస్తున్న ప్రభుత్వానికి, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వానికి మనం అండగా ఉండాలంటే ఏం చేయాలి? కాంగ్రెస్ పార్టీకి ఓటేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇంకొక అంశం, మా తడక వెంకటేష్ ఈ తడక వెంకటేష్ గురించి కూడా 2 మాటలు. సరే, ఊరు పట్టుకొని మరి ఆ ఊరు ఈరోజు పట్టణంగా మున్సిపాలిటీ అయ్యింది. 2 సార్లు సర్పంచ్ చేసిండు, ఓసారి ఉప సర్పంచ్ చేసిండు. మరి ఊరు పట్టుకొని మరి ఇక్కడనే వివిధ కార్యక్రమాలు చేస్తుంటూ తనకంటూ ఏం లేకుండా ఓన్లీ ఊరి కోసమే అన్ని మరి ఇక చాలా కార్యక్రమాలు చేసి ఇంకా నష్టపోయిండే తప్పితే లాభపడలే. మరి అట్లాంటి వ్యక్తికే ఈరోజు అవకాశం వచ్చింది కాబట్టి మరి ఆయన ఈరోజు మున్సిపల్ చైర్మన్గా కావాలి. మరి మీరందరూ కూడా నేను ఆశీర్వదిస్తున్నాను. మరి ఆయన చైర్మన్ కావాలంటే ఇక్కడ ఎవరు కావాలి? ఇక్కడ భాస్కర్ శంకర్ కౌన్సిలర్ కావాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. అట్లనే మిగతా కౌన్సిలర్లు అందరూ కూడా 1 నుంచి 13 వరకు ఉన్న ఇప్పుడు వేదిక ఎక్కిన కౌన్సిలర్లందరూ కూడా గెలిపించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా చెప్తూ మరి మీ అందరిని కూడా కోరుతూ మరి ముఖ్యమంత్రి గారికి పోచంపల్లిలో అత్యధిక కౌన్సిలర్ గెలుచుకొని మున్సిపాలిటీ కైవసం చేసుకొని మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వరను చేసుకొని మరి ఈ మున్సిపాలిటీని మరి కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుని మరి ముఖ్యమంత్రి గారికి కానుకగా ఇద్దామని ఈ సందర్భంగా చెప్తున్నాం. అట్లనే భువనగిరి మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకొని అక్కడ మరి ముఖ్యమంత్రి గారి కానుకగా ఇచ్చి వారికి అండ ధైర్యము, మనం ఎక్కువ గెలిస్తే వారికి నమ్మకం, ప్రజలు నా వెంట ఉన్నారనే ధైర్యంతో ఇంకా ముఖ్యమంత్రి గారు బాగా పనిచేస్తారు. మీ ఎమ్మెల్యేగా నేను ఇంకా బాగా పనిచేస్తాను. నేను అడిగితే ఇంకా నిధులు ఎక్కువ పెట్టడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి మరి మనం అందరం కలిసి పోచంపల్లి మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకుందామని ఈ సందర్భంగా చెప్తూ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అత్యధిక కౌన్సిలర్ గెలిపించుకుందామని మీ అందరినీ కూడా కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ, నమస్తే. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఇప్పుడు వాస్తవానికి నిరాశపరిచిన క్షమించాలని కోరుకుంటా ఉన్నా. పొద్దున 11 గంటలకు
ఇబ్రహీంపట్నం అనుకుంటే 2 అయింది. మరి అక్కడి నుంచి చిట్యాల, అక్కడి నుంచి మరి తుంగతుర్తి నియోజకవర్గం, అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరి అభిమానానికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మరి ఈ శుభదినాన మా సోదరుడు, మీ అందరి అభిమాన నాయకుడు, మరి మన ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితులు, మన కుంభం అనిల్ రెడ్డి అన్న గారికి అడ్వాన్స్ ఏంటి చెప్పాలి, హ్యాపీ బర్త్డే అన్న. నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ప్రజా జీవితంలో నిరంతరం ప్రజలకు సేవ చేస్తూ ప్రజా నాయకుడిగా ప్రజల మధ్య ఉండి మరి గొప్ప పేరు సంపాదించాలని ఈ యొక్క బర్త్డే సందర్భంగా వారిని మరి ఆకాంక్షిస్తూ వారికి హ్యాపీ బర్త్డే తెలియజేస్తా ఉన్నాను. మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు, మహిళా సోదరిమణులు, యువకులు, పత్రికా మీడియా సోదరులు, 1వ నెంబర్ నుంచి 13 వరకు నిలబడ్డటువంటి కౌన్సిలర్స్, స్థానిక అభ్యర్థి శంకర్ గారికి మీ చైర్మన్ అభ్యర్థి భాస్కర్ తడక వెంకటేష్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా కాంగ్రెస్ ప్రభంజనం వీస్తుంది. నేను ఇవాళ ఇబ్రహీంపట్నం పోయినా, నిన్న చర్యాల పోయినా, అదేవిధంగా చిట్యాల పోయినా, మరి అదేవిధంగా తుంగతుర్తి నియోజకవర్గం కూడా పోవడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున ప్రజల ముఖాలలో ఆనందం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమం చూసింది, గ్రామాల అభివృద్ధి చూస్తూ ఉంది. ఇవాళ పేదలకు, ముఖ్యంగా మా అక్క చెల్లెళ్ళు ఎర్ర బస్ ఎక్కి ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి క్రమంలో డబ్బులు లేక అలాంటి వాళ్లకు ఫ్రీ బస్సు, ఇళ్ళల్లో గతంలో చిన్న గుడిసె ఉన్నా మరి కరెంటు బిల్లు కట్టకుంటే కరెంటు కట్టేది, కానీ ఈరోజు 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ వస్తుంది. గతంలో ఎప్పుడు కూడా సన్న బియ్యం మనం తినాలంటే 50-60 రూపాయలు పెట్టాలి మినిమంగా. మరి అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు ఇంటింటికి సన్న బియ్యం, ఇలా బోనస్, అదేవిధంగా మా అక్కలకైతే వడ్డీ లేని రుణాలు, మరి వాళ్ళు మెచ్చిన చీరలు నేనే నేయించినాం సిరిసిల్ల నేతన్నలతోటి. ఈరోజు ఇక్కడ కూడా భవిష్యత్తులో మంచి ఆర్డర్స్ ఇవ్వాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మన ప్రభుత్వం ఈ 3 సంవత్సరాలు ఉంటుంది, మళ్ళొచ్చే 5 ఏళ్ళు ఉంటుంది. ఈ 2 సంవత్సరాలలోనే మరి యొక్క పోచంపల్లికి అనేక నిధులు తీసుకొచ్చిండ్రు. మరి కుంభం అనిల్ రెడ్డి అన్న గారికి ముఖ్యమంత్రి గారి దగ్గర ఎంతో అభిమానం, చొరవ ఇద్దరి మధ్య ఉంది. అక్కడ పోయి కూర్చొని నాకు ఇది కావాలని తీసుకురాగలుగుతాడు. ఆ రోజు మన ముఖ్యమంత్రి గారికి చెప్పి 210 కోట్ల రూపాయలు నీరు కావాలి ఈ ప్రాంతానికంటే మరి దాదాపుగా నాకు చెప్పడంతో మరి నీటిపారుదల శాఖ మంత్రిగా ఈ యొక్క భువనగిరి నియోజకవర్గానికి 210 కోట్లతోటి ఇప్పుడు పైప్ లైన్లు మరి ఆలేరు కానీ ఇక్కడ కానీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి ట్యాంకు బండ్లా ఇక్కడ చెరువును అభివృద్ధి చేసుకుంటా ఉన్నారు. కాబట్టి ఈ అభివృద్ధి ముందుకు పోవాలి, మన గ్రామాలు బాగుపడాలి. మరి నిత్యం ఆయనకేదో ఆస్తులు సంపాదించుకోవాలనో ఇంకోటి సంపాదించుకోవాలని కాదు, ప్రేమ అభిమానం సంపాదించుకోవాలనే నిత్యం కష్టపడే వ్యక్తి, అభివృద్ధి చేయాలనే వ్యక్తి. 40 సంవత్సరాలు ఇక్కడ మన ఎమ్మెల్యే లేరు. ఈ రోజు ఇన్నేళ్ల తర్వాత మరి వారిని గెలిపించారంటే వారి మీద ఉన్నటువంటి అభిమానానికి ఇది నిదర్శనం. దయచేసి మా అక్క చెల్లెలు, మా అమ్మలు అందరు, మా తమ్ముళ్ళు అందరూ కష్టపడండి. ఖచ్చితంగా ఈ రోజు బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టండి. మన గవర్నమెంట్ వచ్చినాక పెండింగ్ లో ఉన్న ఉద్యోగాలు కానీ 12 సంవత్సరాలుగా గ్రూప్ 1 ఉద్యోగాలు కూడా రాకుండా ఉంటే అవి కూడా క్లియర్ చేసి ఎంతో మందికి ఉద్యోగాలు 70,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం. ఈ రోజు గ్రామాలలో నిధులు ఇస్తా ఉన్నాం. ఇందిరమ్మ ఇల్లు మీరు వాళ్ళ డబుల్ బెడ్రూమ్లు అప్పుడు 10 ఏళ్లలో సంవత్సరానికి 1000 ఇల్లు ఇచ్చినా ఒక్కొక్క నియోజకవర్గానికి 10,000 ఇల్లులు వచ్చేది. కానీ ఇక్కడ కట్టే కొన్ని ఇల్లు తప్ప ఎక్కడ రాలే. కానీ మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు ఇందిరమ్మ పేరుతో ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలని మరి ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయలతోటి ఎట్టే టైంలో ఈ సంవత్సరన్నర కాలంలోనే లాస్ట్ ఏప్రిల్లో ఇచ్చినాం, మళ్ళీ ఇప్పుడు ఏప్రిల్లో మళ్ళీ ఇస్తాం. 3,500 ఇల్లులు ఇచ్చిన మీద
ఇందిరమ్మ ఇల్లు 3500 ఇచ్చినాం. రేపు ఇల్లు కావాలన్నా మన అభ్యర్థి గెలవాలి. మన రోడ్లు డ్రైనేజీలు మరి నిధులు కావాలన్నా మన కౌన్సిలర్ గెలవాలి. ఇక్కడ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఉన్నాడు అన్న, ఎంపీ కాంగ్రెస్ ఉన్నాడు, అక్కడ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ఉన్నాడు, ఇక్కడ కౌన్సిలర్స్ కూడా మరి చైర్మన్ మున్సిపల్ చైర్పర్సన్ కూడా మన అభ్యర్థులు ఉంటే ఇంకా అభివృద్ధి జరుగుతుంది. మా అందరికి తపన ఉన్నది, మన ఊర్లను బాగు చేయాలి, మన పేదోళ్ళకి ఇల్లులు ఇవ్వాలి, పేదోళ్ళ మీద భారం పడొద్దు. మరి మన రైతన్నలు కానీ చేనేత కార్మికులు కానీ మన మహిళలు కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉన్నాం. గతంలో పావుల వడ్డీ అని చెప్పి వాళ్ళ పావుల వడ్డీ ఇవ్వకుండా ఎగ్గొట్టి పోయినరు. 3500 కోట్లు మహిళలకు ఇవ్వకుండా పోయినరు. కానీ ఎప్పటికప్పుడు బ్యాంకు లింకేజ్ ఇప్పించి షాపులు పెట్టిస్తా ఉన్నాం. మా అక్కలు ఎవరైనా దురదృష్టవశాత్తు ఏదైనా కరెంట్ షాక్ తోటో బస్సు యాక్సిడెంటో రోడ్ యాక్సిడెంటో చనిపోతే ఆ అక్క కుటుంబానికి 10 లక్షలు ఇన్సూరెన్స్ పెట్టిండు మన ముఖ్యమంత్రి గారు. మన ప్రభుత్వం వచ్చినాక ఇన్సూరెన్స్ పెడితే లెక్క తీసినాం. అంతకుముందు ఎంతమంది చనిపోయారో పాపం వాళ్ళని ఎవరు ఆదుకున్నా లేదు. ఒక్కొక్క ఇంటికి నేనే మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం 10 లక్షలు 400 మంది మహిళలు 67 లక్షల మంది మన సంఘ సభ్యులు ఉంటే అందులో లాస్ట్ పోయిన సంవత్సరం 400 మంది చచ్చిపోతే 40 కోట్ల రూపాయలు ఒక్కొక్కరికి 10 లక్షలు ఇచ్చినాం. చాలా కార్యక్రమాలు ఉండే, ఎన్నో మున్సిపాలిటీలు తిరగాలి. భువనగిరి పార్లమెంట్ లా దాదాపు 12 మున్సిపాలిటీలు ఉండే, ఒక్కొక్కటి పక్క ఉంటుంది 200 కిలోమీటర్లు ఇటు అటు అన్ని తిరిగి మరి వారికి ఉన్న ఈ 5-6 రోజులల్లో మళ్ళీ వారి కాన్స్టెన్సీ కూడా చూసుకోవాలి. కాబట్టి టైం సరిపోయిన సందర్భంగా మరి ఆ మోత్కూరు తుంగతుర్తి అవన్నీ తిరిగి చిట్యాల తిరిగి ఆలస్యమైన పొదువైంది. మనకు ప్రోగ్రామ్ సరిగ్గా లేకుండే ఎవరు వస్తారో ఎంత మరి ఎట్లుంటుందో అని అనుకున్నాం. కానీ మన గౌరవ సీతక్క గారు ఆలస్యంగా వచ్చిన అప్పటిదప్పుడు తెలుసుకొని మరి వేలాది మంది ఇక్కడికి తరలి వచ్చిండ్రు అప్పటిదప్పుడు. అంటే ఇది నిజంగా మరి మంత్రి గారు సీతక్క గారి మీద మీకు ఉన్న ప్రేమ అభిమానాలని ఈ సందర్భంగా చెప్తున్నా. నేను మాట్లాడేస్తాను. ఓకే, ఇక మళ్ళీ 2 సార్లు మైక్ ఎందుకు. సరే, మరి అక్కడికి వెళ్ళి వస్తుంటే నాకు అనిపించింది ఈ తోపులాట ఇట్లా చూస్తుంటే మన రేవంత్ అన్న మన ముఖ్యమంత్రి గారి తర్వాత అంత ఫాలోయింగ్ ఉన్న మంత్రి ఎవరన్నా ఉన్నారంటే ఓన్లీ సీతక్క గారు. యువత ఇంకా చాలా మందికి తెలియదు. మధ్యాహ్నంకి వెళ్ళి కొందరు వచ్చిండ్రు, పోయినారు, మళ్ళీ వాపస్ పోయినరు. మరి ఈరోజు గ్రామాలకు వెళ్ళి కూడా వచ్చి చాలా మంది యూత్ అంతా మీకోసం ఎదురు చూస్తున్నారు. మరి నిజంగా చాలా సంతోషం. మరి ఈరోజు పోచంపల్లి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మరి ఇక్కడ ఉన్న 13 కౌన్సిలర్ అభ్యర్థులకు ప్రచార కార్యక్రమంలో సీతక్క గారు ఇక్కడికి రావడం, మరి ఒక ప్రతిష్టాత్మకమైన మున్సిపాలిటీ పోచంపల్లి చేనేతలకు నిలవు, కష్టపడే రైతన్నలకు నిలవు. మరి అట్లాంటి పోచంపల్లి యునెస్కో హెరిటేజ్ విలేజ్ గా డిక్లేర్ చేసినటువంటి ఈ పోచంపల్లి గ్రామానికి మరి సీతక్క గారు రావడం చాలా సంతోషం. ఈరోజు అక్క మీకు ఒకటి విన్నపం చేస్తున్నాం. పోచంపల్లిలో ఈరోజు అత్యధిక స్థానాలు మేము గెలుస్తున్నాం. ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ గా ఇక్కడ గెలుస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇది పోచంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందనే నమ్మకం మాకు ఉన్నది. ఈ రోజు మీరు వచ్చినాక మాకు 1-2 సీట్లు సరే ఏమన్నా టైట్ ఉంటాయేమో అని అనుకున్నాం. ఆ 1-2 సీట్లు కూడా టైట్ ముచ్చట్లేదు, అన్ని గెలుస్తాం, క్లీన్ స్వీప్ అవుతుందని చెప్పి ఈ సందర్భంగా మరి మీకు చెప్తా ఉన్నాం. మరి అట్లనే ఇక్కడ ఉన్న మా బాత్క శంకర్ అయితే సీతక్క వస్తుందనగానే ఇక అన్న ఇక్కడికే రావాలి, ఈయన మీటింగ్ పెట్టాలి. ఆయన ఎంత సంతోషంగా ఉన్నాడంటే ఇక నాకు గెలుపు ఖాయం అని చెప్పి నల్లేరు మీద మేడకే అని చెప్పి మా బాత్క శంకర్ మరి చాలా సంతోషంగా ఉన్నాడు. మరి సీతక్క కూడా ఎంత మరి పొద్దుపోయినా కూడా మీ అభిమానం చూసి ఆమె కూడా మరి ఓపికతోటి మరి మన మీటింగ్ కు టైం ఇంత పొద్దువైన టైం ఇచ్చిండ్రు. మరి
మరి ఉందాము ఇక్కడ ఈ ప్రచార కార్యక్రమంలో పాల్పంచుకోవటానికి వారు రావడం. మరి సీతక్క గారికి మరి ఒకటి విన్నపం చేస్తా ఉన్నాం. ఈరోజు పోచంపల్లి మున్సిపాలిటీకి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి మున్సిపల్ శాఖ ద్వారానే మనకు ఇక్కడ 37 కోట్ల రూపాయలతోటి వివిధ నిధుల ద్వారా మరి మనకి ఇక్కడ మాకు పోచంపల్లి మున్సిపాలిటీకి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు అవుతున్నాయి. ఈడ మినీ ట్యాంక్ బండ్కు ముఖ్యమంత్రి గారు 12.5 కోట్లతోటి మినీ ట్యాంక్ బండ్ ఎక్కడే లేనట్టుగా పోచంపల్లి మరి ఈ యొక్క గొప్ప చరిత్రాత్మకమైన గ్రామంలో భూదాన్ పోచంపల్లి అంటారు. ఇది వేదిన రామచంద్రారెడ్డి గారు ఇక్కడ భూమి ఇచ్చిండ్రు, వినోద్ బాబు గారు ఇక్కడ వచ్చిండ్రు. ఆ రోజు మొదటి దానం ఈ దేశంలో ఇక్కడిస్తే మరి వినోద్ బాబు గారు ఇక్కడి నుంచి భూదానం గ్రహించి దేశం మొత్తంలో లక్షలాది ఎకరాలకు తీసుకొని మరి పేదలకు పంచిచ్చిన మొదలుపెట్టిన ప్రాంతం ఈ భూదాన్ పోచంపల్లి. మరి అట్లాంటి ఈ ప్రతిష్టాత్మకమైన భూదాన్ పోచంపల్లిలా మరి ఈ మినీ ట్యాంక్ బండ్ 12.5 కోట్లు, ఎక్కడ 4-5 కోట్ల రూపాయలు కూడా ఇవ్వలే. ఇక్కడ మాకు మాత్రం 12.5 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ మినీ ట్యాంక్ బండ్ గొప్పగా అభివృద్ధి చేసే కార్యక్రమం మరి ఇక్కడ జరుగుతుంది. ఇది చాలా సంతోషం. మరి అట్లనే ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు హెచ్ఎండిఏ ద్వారా భువనగిరి నియోజకవర్గానికి 56 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. మా పోచంపల్లి మండలానికి మున్సిపాలిటీ కలిపి 16 కోట్లు పెడితే ఇక్కడ 7.9 కోట్లు ఓన్లీ పోచంపల్లి మున్సిపాలిటీకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ఎప్పుడు కూడా గత 10 ఏళ్లలో ఎప్పుడు ఇట్లా నిధులు రాలే. మళ్ళీ ఆ తర్వాత మున్సిపల్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద మళ్ళీ 15 కోట్ల రూపాయలు కూడా మళ్ళా అవి కూడా రావడం జరిగింది. అట్లే గ్రౌండ్ లెవెల్ ఏదైతే అమృత్ స్కీమ్ కింద కూడా 12.5 కోట్లతోటి మంచి నీటి వ్యవస్థ ఏదైతుందో కేసీఆర్ ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ కింద 50,000 కోట్లు పెట్టారు. కానీ గ్రామాలలో నీళ్లు వస్తలేవు, ఈ మున్సిపాలిటీలో నీళ్లు వస్తలేవు. నీళ్లు వస్తున్నాయా? 2 రోజులకు 3 రోజులకు కూడా నీళ్లు రాని పరిస్థితి. ఈ రోజు మీకు చెప్పాలి, గౌరవ సీతక్క గారే మనకు రూరల్ డెవలప్మెంట్ ఆర్డబ్ల్యూఎస్ కింద 210 కోట్లు ఎవరిచ్చారు మనకు? సీతక్క గారే ఇచ్చిండ్రు. కొండపోచమ్మ మీడియా వాటర్ లైన్ వాటర్ గ్రిడ్ వేస్తున్నారు. అది ఓ పక్క ఆలేరు పోతుంది, ఓ పక్క మన భువనగిరి దిక్కొస్తే మరి ఇక్కడ మహిళలు సంఘాలలో ఉన్నోళ్ళు ఎవరైనా లోన్ తీసుకుంటారు, జ్వరం వచ్చో పాము గుట్టో ఏదో అయి చనిపోతారు. మరి ఆమె తీసుకున్న లోన్ కట్టమని బ్యాంక్ కూడా ఇంటి మీద ఇబ్బంది పెడతాడు. గ్రూపులు ఉన్న సభ్యులు అవస్థ పడతా ఉంటారు. కాబట్టి ఆ బాధ ఉండొద్దు మా అక్క చెల్లెల. కానీ మన ముఖ్యమంత్రి గారు ఆ అక్క కుటుంబానికి ఒక తమ్ముడిగా, ఆ చెల్లె కుటుంబానికి ఒక అన్నగా, ఆ పిల్లలకు మేన మామగా ఉండి వాళ్ళు తీసుకున్న మహిళా సంఘం అప్పులు 2 లక్షలు మాఫీ చేయడం జరుగుతూ ఉంది చనిపోయిన కుటుంబంలో. అంతకుముందు 60 ఏళ్ళు దాటితే మహిళా సంఘంలో అవకాశం లేదు. ఇప్పుడు 60 ఏళ్ళు దాటిన వాళ్ళకు కూడా మహిళా సంఘంలో అవకాశం ఇచ్చినాం. పెట్రోల్ బంకులు పెడుతున్నాం, మీరు ఏదైనా షాపులు పెట్టుకుందామంటే పెడుతున్నాం. మొన్న మా మేడారంలో సమ్మక్క సార్లమ్మ దగ్గర దాదాపు 600 మంది మహిళలకు 2 లక్షలు 3 లక్షలు ఇచ్చి వాళ్ళు షాపులు పెట్టుకొని అమ్ముకున్నారు. అట్లా ఇక్కడ కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా మరి చేనేత కార్మిక మహిళలకు కూడా చేయడం జరుగుతుంది. ఈరోజు ఇందిరమ్మ ఇల్లులు వస్తాయి మహిళలకు, కానీ కట్టుకోవడానికి పునాది తీయడానికి పైసలు ఉండవు. అదే మహిళా సంఘంలో ఉంటే మేమే ఎదురు మహిళా సంఘం సభ్యురాలు కాబట్టి ఇల్లు కట్టుకోవడానికి 1,00,000 రూపాయలు ఎదురిప్పిస్తున్నాం. అదే మీరు బయటికి పోతే వడ్డీలకు వడ్డీలు, చక్కెర వడ్డీలు కట్టాలి. అలాంటి బాధ లేదు. కాబట్టి మహిళా సంఘంలో ఉండడం మూలంగా మరి ఆర్థికంగా ఆ ఇబ్బందులు లేకుండా ఉంటుంది. మన సోదరుడు రేవంత్ రెడ్డి గారు ప్రతి మహిళ సంతోషంగా ఉంటే ఆ ఇంట్లో కుటుంబం అంతా సంతోషంగా ఉంటుందని మహిళల్ని ప్రోత్సహించాలని ఫస్ట్ ఫ్రీ బస్ తర్వాత ఇప్పుడు మండల సమైక్యకు ఒక్కొక్క బస్సు ఇచ్చినాం. ఊర్లల్లో ఐకేపీ సెంటర్లు, ధాన్యం కొనుగోలు, వడ్లు కొనుగోలు కేంద్రాలు కూడా మహిళలకే ఇస్తా ఉన్నాం. అదేవిధంగా పెట్రోల్ బంకులు, సోలార్ విద్యుత్తు, మరి మిల్లులు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఈ పని ముందుకు పోవాలంటే మా అక్క చెల్లెలందరూ కూడా, మా అమ్మలు, మా తమ్ముళ్ళు అందరూ, మా అన్నలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేయాలని కోరుతా ఉన్నా. రైతు రుణమాఫీతో పాటు గతంలో ప్రభుత్వం బింకాలు చెప్పారు కానీ రైతు రుణమాఫీ చేయలే, వాళ్ళు చేనేత రుణమాఫీ కాలే. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు
చేనేత కార్మికుల ఇబ్బందులు తెలిసిన వ్యక్తిగా చేనేత కార్మికుల రుణమాఫీ కూడా చేయడం జరిగింది. దయచేసి అభివృద్ధి ముందుకు పోవాలంటే ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపియండి. మీకు ఇల్లు లేకుంటే ఇల్లు ఇచ్చే బాధ్యత మాది, రోడ్లు లేకుంటే రోడ్లు వేసే బాధ్యత అన్న ఉన్నాడు. నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిని. ఈ మున్సిపాలిటీలకు కూడా మంత్రి ఎవరు తెలుసా? ముఖ్యమంత్రి గారే మున్సిపల్ శాఖ చూస్తున్నాడు. ఈ గ్రామాలన్నీ ఈ పట్టణాల అభివృద్ధి కావాలని మున్సిపల్ శాఖ తన దగ్గర పెట్టుకొని ఈరోజు మున్సిపాలిటీలకు అత్యధికంగా నిధులు ఇస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఎవరో వచ్చి 2000 3000 ఆ పూటకి ఇస్తారు కావచ్చు, కానీ 5 లక్షల ఇల్లు మాత్రం వాళ్ళు గతంలో ఇయ్యలే, భవిష్యత్తులో ఇయ్యరు. ఈరోజు ఏదో ఓట్ల కోసం వాళ్ళు వచ్చేదో ఇస్తారు కావచ్చు, గతంలో కరెంటు బిల్లు మీ ఇళ్లలో మాఫీ చేయలే, ఇప్పుడు వాళ్ళు చేసే అవకాశం వాళ్ళకు లేదు. మరి ఈరోజు గతంలో చేయనటువంటి అనేక పనులను మేము చేస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి మాయ మాటలకు మోసపోకండి, ఓటు అవతలికేసి పనికి రాకుండా చేసుకోకండి. ప్రగతి పదంలో అభివృద్ధిలో అగ్రభాగాన నిలబెట్టేందుకు మన కుంభం అనిల్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఈ మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ జెండా ఎగురితే అభివృద్ధి అనేది అత్యంత వేగంగా ముందుకెళ్తుంది. మీ కష్టాలు, మీ సమస్యలు, మీ ఇళ్ల సమస్య, మీ పిల్లల ఉద్యోగాల సమస్య ఇవన్నీ కూడా నెరవేర్చే బాధ్యత మాది. ఇంకా ఈ 3 సంవత్సరాలతో పాటు బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి మళ్ళీ మీతోటే ఈ ప్రజాప్రభుత్వం వస్తుందని తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఎవరి మాటలలో మోసపోవద్దు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దయచేసి అందరికీ చెప్పండి, చేతి గుర్తుకు ఓటు వేయించండి. ఇంతకుముందు మనము దేని మీద వేసేది? బాక్స్ మీద కుయ్యి సప్పుడు వస్తుందని చెప్పినాం. ఇప్పుడేం ఓటు అంటే ఇట్లా పేపర్ మీద ఇస్తారు. పేపర్ ఇస్తే మీకు ఒక ముద్ర ఇస్తారు. ఆ ముద్రతోటి ఆ పేపర్ మీద చెయ్యి గుర్తు ఎక్కడ ఉంటుందో అక్కడ కరెక్ట్ గా దాని మీద ముద్ర వేయాలి. ఇట్లా ఒత్తాల వేసి ఈ పేపర్ను ఇట్లా పొడుగ్గా మలిచి తర్వాత అడ్డం మలిచి బాక్సులు వేయాలి. ఇది ఇప్పుడు ఎందుకంటే కొత్త ఓటర్లు ఉన్నారు పిల్లలు, మీరు చెప్పాలి. ఎందుకంటే మొన్న సర్పంచ్ ఎలక్షన్లలో నేను చూసిన పంచాయతీ సర్పంచ్లకు నేనే మంత్రిగా ఉన్నా కాబట్టి మరి మొన్న సర్పంచ్ల ఎలక్షన్ అప్పుడు కూడా చాలా ఊర్లలో ఇప్పుడు మా దగ్గర ములుగు లాంటి వెనుకబడ్డ ప్రాంతాలు కావచ్చు, లేకుంటే చదువుకున్న పిల్లలు కొత్తగా ఓటు వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు, చదువుకున్నా కూడా లోపలి పోయినాక అరే ఇంతకుముందు బాక్సులు ఉండేది కదా, ఈవీఎంలు ఉండేది కదా, ఇప్పుడు ఎట్లా వేయాలని అవుతా ఉంటారు. కాబట్టి అందుకని మన నాయకులు కూడా దయచేసి ఈరోజు రేపు ఎల్లుండి అప్రమత్తంగా ఉండి ఇల్లులు తిరిగి ఎట్లా ఓటు వేయాలి, ఎట్లా బ్యాలెట్ పేపర్ మలవాలి, ఏ రకంగా కాంగ్రెస్ వస్తే అభివృద్ధి అవుతుందో వివరంగా చెప్పండి. మరి గెలిచి మీ చేతిలో సర్టిఫికెట్ వచ్చేంత వరకు మీరందరూ కూడా మరి అప్రమత్తంగా ఉండి మా అక్కలకు మా అమ్మలకు ఏం సమస్యలున్నా మనం నెరవేర్స్తాం. మన ప్రభుత్వం ఉంది, వాళ్ళకి ఏ ఇబ్బందులున్నా మనం చూస్తామని హామీ ఇచ్చి వాళ్ళ అమూల్యమైన ఓటును చేతి గుర్తు మీద వేయించుకునే విధంగా సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.